అంటే ఛాయాచిత్రంగా అంటే ఒక పిక్చరైజేషన్ గా చెప్తూ చాలా సందర్భాల్లో చాలా మంది బోధకులు అంటే బంగారు వీధులు ఉంటాయి, పరలోక రాజ్యం గురించి లేకపోతే దేవుని రాజ్యం గురించి చెప్తూ బంగారు వీధులు ఉంటాయి, కొత్త భూమి కొత్త ఆకాశం ఉంటుంది, ఆకలి ఉండదు తప్పికుండదు అక్కడ, అంటే దాని అంతటిని అంటే ఏదో ఇంకేదో ఉంటది అన్నట్టుగా చెప్తా ఉంటారు కదా, అందుకని నేను అడుగుతాను. అది తప్పేమీ లేదు అలా చెప్పడంలో, బైబిల్లో అవును అలా చెప్పడంలో తప్పేమీ లేదు. అంటే ఇప్పుడు బైబిల్లో బంగారు వీధుల గురించి, మణిమాణిక్యాల గురించి, లేకపోతే బంగారు శిరోమణులుగా ఉన్న లేకపోతే అనేకమైన వజ్ర వైరుధ్యాలతో పొదిగినటువంటి మకుటాలు పెట్టడం గురించి, వీటన్నిటి గురించి ఏదైతే చెప్పారో ప్రకటన గ్రంథంలోనే వీటి గురించినటువంటి వివరణ మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఉపమాన రీతిగా చెప్పబడినవే. ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అనేది ప్రకటన గ్రంథం స్వయంగా మొదటిగా చెప్తున్నటువంటి కాన్సెప్ట్ ఏమి కాదు. యెషయా గ్రంథం చెప్పింది, హబక్కూకు చెప్పాడు, మిగిలిన ప్రవక్తలు కూడా అక్కడక్కడ చూచాయిగా అనగా దేవుని జ్ఞానమును గురించినటువంటి, దేవుని జ్ఞానం యొక్క మహత్తును గురించి ఈ ప్రపంచం అంతా ఎలా వ్యాపిస్తుందో చెప్పారు. సో క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అన్నది దేవుడు చేసినటువంటి ఈ భవనాన్ని దేవుడు నేను ఇదిగో వీటిని సమస్తమును నూతన పరుస్తున్నాను అని ప్రకటన గ్రంథం 21:5 ఏదైతే చెప్పాడో ఆ మాట ఆధారంగా పేతురు ఏదైతే మిక్కిలి వేండ్రము గలదిగా లయమైపోవటం గురించి మాట్లాడాడో, నూతన భూమిగా ఈ భూమి పునరుత్థానం చెందడం కోసం దేవుని బిడ్డల యొక్క ప్రత్యక్షత కోసం మూలుగుతుంది, వెయిట్ చేస్తుంది సృష్టి యావత్తు అని చెప్పిన దానికైనా అర్థం ఏమిటంటే, మృత స్థితిలో ఉన్నటువంటి అనగా దేవునికి దూరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనిషి అయినా సృష్టి అయినా